తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడు అంటారు. కానీ మన రైల్వేస్ విషయంలో మాత్రం మనం ఏం కలలు కంటున్నామో అచ్చం అదే జరగబోతుంది. మీరు ఎప్పుడైనా యూరప్, జపాన్ లేదా చైనా హై స్పీడ్ రైళ్ల వీడియోలు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసి అబ్బా మన భారత్లో కూడా ఇలాంటి రైళ్ళు, ఇలాంటి తలతలలాడే స్టేషన్లు ఎప్పుడు వస్తాయో కదా, మన కర్మ కాకపోతే ఆ చెత్త రైళ్ళు, ఆ కంపు కొట్టే బాత్రూమ్లేంటి అని ఎప్పుడైనా ఫ్రెండ్స్ దగ్గర బాధపడ్డారా? అయితే ఆ బాధ ఇక అక్కర్లేదు. ఎందుకంటే మనం కోరుకున్న ఆ రోజు రానే వచ్చేసింది. ఆలస్యం అమృతం విషం అంటారు. కానీ మన రైల్వేస్ విషయంలో ఆ ఆలస్యమే మన అద్భుతమైన అమృతాన్ని తీసుకురాబోతుంది. ప్రస్తుతం భారతీయ రైల్వేలు ఒక హిస్టారికల్ టర్నింగ్ పాయింట్లో ఉన్నాయి. మన రైల్వే సిస్టంలో జరగబోతున్న మార్పులు చూసి యూరోప్ దేశాలే ముక్కును వేలేసుకుంటున్నాయి అంటే మీరు నమ్మగలరా? ఏదో ఎన్నికల కోసమో ఓట్ల కోసమో చేస్తున్న హడావిడి కాదు ఇది. ఒక పక్క ప్లాన్ ప్రకారం ఒక విజన్తో జరుగుతున్న మార్పు ఇది. మనం 2030లోనో 2040లోనో చూస్తామనుకున్న టెక్నాలజీ ట్రైలర్ ఇప్పుడే 2006లో రిలీజ్ కాబోతుంది. ఇది ఏదో ఒక రైలుకు రంగులు మార్చడం, పాత డబ్బాలకు కొత్త పెయింట్ వేయడం లాంటిది కాదు. మొత్తం రైల్వే సిస్టమ్నే సమూలంగా మార్చేస్తున్నారు. ఇంజిన్ల దగ్గర నుంచి ట్రాక్ల వరకు, స్టేషన్ల దగ్గర నుంచి సిగ్నలింగ్ వరకు ప్రతిదీ మారిపోబోతుంది. 2026 నాటికి భారతీయ రైల్వేల రూపురేఖలను మార్చేబోతున్న ఆ 5 సంచలనాలు ఏంటో, అవి ప్రపంచాన్ని ఎందుకు ఆశ్చర్యపరుస్తున్నాయో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. మ్యాటర్లోకి వెళ్లే ముందు మన దేశం ఎదుగుదల చూసి మీరు గర్వపడుతుంటే, మన దేశం ఎవరికి తీసిపోదు అని మీరు నమ్మితే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గట్టిగా జై హింద్ అని రాయండి. మీ ఒక్క కామెంట్ మన దేశం మీద మీకున్న ప్రేమను చూపిస్తుంది. పనిలో పనిగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన దేశంలో రైల్వేస్ అంటే కేవలం ప్రయాణం కాదు, అది ఒక ఎమోషన్. రోజు సుమారు 2,30,00,000 మంది ప్రయాణికులు మన రైళ్లల్లో ప్రయాణిస్తున్నారు. అంటే ఆస్ట్రేలియా దేశ జనాభా మొత్తం మన రైళ్లల్లో ఒక్క రోజులో ప్రయాణిస్తున్నట్టే లెక్క. ఆలోచించండి, ఒక దేశం మొత్తం జనాభాని మనం ఒక్క రోజులో మోస్తున్నాం. కానీ 100 ఏళ్ల నాటి ఈ పాత వ్యవస్థ, బ్రిటిష్ వాళ్ళు వేసిన ఈ ట్రాక్లు 21వ శతాబ్దపు న్యూ భారత్ వేగాన్ని తట్టుకోగలదా? ఈ ప్రశ్నకు 2026 గట్టి సమాధానం చెప్పబోతుంది. కుక్కతోక వంకర అని సామెత ఉంది. కానీ ఆ వంకర తోకను కూడా సరిచేసి స్ట్రైట్గా పెట్టి రాకెట్లా మార్చే ప్రయత్నమే ఇప్పుడు జరుగుతుంది. ఈ భారీ మార్పులో మొదటిది అత్యంత ఇంట్రెస్టింగ్ అప్డేట్, హైడ్రోజన్ రైలు. 2026లో రైల్వేల ఎజెండాలో ఇదే టాప్ ప్లేస్లో ఉంది. అసలు ఏంటి ఈ హైడ్రోజన్ రైలు స్పెషాలిటీ? మామూలుగా డీజిల్ ఇంజిన్ స్టార్ట్ చేస్తే నల్లటి పొగ, చెవులు చిల్లులు పడే సౌండ్ వస్తుంది కదా. కానీ ఈ హైడ్రోజన్ రైల్ సైలెంట్ కిల్లర్ అనమాట. అంటే మంచి ఉద్దేశంలో. ఇది నడుస్తున్నప్పుడు సౌండ్ అస్సలు రాదు, పొగ అస్సలే రాదు. మరి ఏమొస్తుంది? కేవలం నీరు, ఆవిరి మాత్రమే వస్తాయి. అంటే ఈ రైలు వెళ్తుంటే పక్కన నిలబడితే కూడా మనకు డిస్టర్బెన్స్ ఉండదు. దీన్ని వందే మెట్రో అని కూడా పిలవచ్చు. హర్యానాలోని జింద్, సోనిపట్ మధ్య దీని పైలట్ ప్రాజెక్ట్ నడవబోతుంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన బ్రాడ్ గేజ్ హైడ్రోజన్ రైలు అవుతుంది. జర్మనీ, చైనా లాంటి దేశాల్లో ఇప్పటికే ఈ టెక్నాలజీ ఉంది. కానీ మన ఇండియన్ కండిషన్స్కి, మన వాతావరణానికి తగ్గట్టుగా మన ఇంజనీర్లు దీన్ని డిజైన్ చేశారు. మన చెన్నైలోని ఐసీఎఫ్ ఫ్యాక్టరీలో తయారైన ఈ రైలు మేక్ ఇన్ ఇండియా సత్తా ఏంటో చూపిస్తుంది. దీనివల్ల డీజిల్ కోసం మనం వేరే దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మన డబ్బు మన దేశంలోనే ఉంటుంది. హిమాలయాలు, డార్జిలింగ్ లాంటి పర్యావరణం చాలా సెన్సిటివ్గా ఉండే ప్రాంతాల్లో వీటిని నడపాలని ప్లాన్ చేస్తున్నారు. దీని కాస్ట్ కొంచెం ఎక్కువే అయినా ఫ్యూచర్లో మన పిల్లలకు మంచి పర్యావరణాన్ని ఇవ్వాలంటే ఈ మాత్రం ఖర్చు పెట్టక తప్పదు. మరి రెండవది, మనందరికీ ఇష్టమైన వందే భారత్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన క్రేజీ అప్డేట్. ఇప్పటి వరకు మనం కూర్చుని వెళ్లే చైర్ కార్లను చూసాం. కూర్చుని నడుము నొప్పి వస్తుంది బాబోయ్ అనుకునే వారికి ఇది ఒక గుడ్ న్యూస్. ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రాబోతుంది. నిజానికి ఇది 2025లోనే రావాల్సింది. కానీ నిదానమే ప్రధానం అన్నట్టు చిన్న టెస్టింగ్స్ వల్ల ఇప్పుడు 2026లో గ్రాండ్గా ఎంట్రీ ఇస్తుంది. కోల్కతా, గౌహతి మధ్య ఇది సుమారు 1000 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. మీరు నమ్మరు, కానీ ఈ దూరాన్ని కవర్ చేయడానికి దీనికి కేవలం 14 గంటలు మాత్రమే పడుతుంది. ఇది మన రాజధాని ఎక్స్ప్రెస్ కంటే చాలా ఫాస్ట్. సాధారణంగా మనం రైల్లో పడుకున్నప్పుడు, రైలు కదిలినప్పుడల్లా లేదా బ్రేక్ వేసినప్పుడల్లా కుదుపులు వస్తుంటాయి, నిద్ర డిస్టర్బ్ అవుతుంది. కానీ వందే భారత్ స్లీపర్లో ఆ సమస్య ఉండదట. ఇందులో వాడిన టెక్నాలజీ వల్ల రైలు వెళ్తున్నట్టు కూడా మనకు తెలియదు.
అంత స్మూత్గా ఉంటుంది. ఫ్లైట్లో వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. అప్పర్ బర్త్ ఎక్కడానికి కూడా ఈజీగా ఉండేలా మెట్లు డిజైన్ చేశారు. బాత్రూమ్స్ అయితే విమానంలో ఉన్నట్టుగా బయో వ్యాక్యూమ్ టాయిలెట్స్ ఉంటాయి. 2026 నాటికి కనీసం 10 రూట్లలో ఈ స్లీపర్ రైళ్లు పరుగు తీస్తాయి. దీనికోసం రైల్వేస్ ఏకంగా 200 రైళ్లకు ఆర్డర్ ఇచ్చింది. అంటే రాజధాని ఎక్స్ప్రెస్కి టైం అయిపోయింది. ఇక నుంచి వందే భారత్ స్లీపర్దే హవా అన్నమాట. మూడవది, మనందరం ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ చేసిన నరకం, వెయిటింగ్ లిస్ట్. పండుగ వస్తే చాలు టికెట్ దొరకదు. తత్కాల్లో బుక్ చేద్దామంటే అది కత్తి మీద సాము లాంటిది. ఒక్క నిమిషంలో టికెట్లు మాయమైపోతాయి. ముంబై లోకల్స్లో అయితే జనం ఒకరి మీద ఒకరు పడి ప్రయాణిస్తుంటారు. ఈ టార్చర్ని తగ్గించడానికి రైల్వేస్ ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. దేశంలోని 48 ప్రధాన నగరాల్లో రైల్వే కెపాసిటీని డబుల్ చేయబోతున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే రోడ్డు వెడల్పు చేస్తే ఎక్కువ కార్లు వెళ్ళగలవు కదా, అలాగే ట్రాక్స్ పెంచడం, యార్డ్స్ పెంచడం చేస్తున్నారు. ఇప్పుడు 1,00,000 మందికి సర్వీస్ ఇస్తున్న స్టేషన్లు ఇకపై 2 లక్షల మందిని తట్టుకునేలా తయారవుతాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు లాంటి సిటీల్లో కొత్త ప్లాట్ఫామ్లు, కొత్త టెర్మినల్స్ నిర్మిస్తున్నారు. దీనివల్ల వెయిటింగ్ లిస్ట్ బాధలు పోయి రైళ్లు టైంకి నడుస్తాయి. అంతేకాకుండా టికెట్ బుకింగ్ కోసం ఒక సూపర్ యాప్ కూడా రాబోతుంది. మనం ఇప్పుడు వాడుతున్న IRCTC యాప్ అప్పుడప్పుడు మొరాయిస్తూ ఉంటుంది కదా, అలా కాకుండా స్విగ్గీ, జొమాటో లాగా స్మూత్గా ఉండే యాప్స్ని తీసుకురాబోతున్నారు. అంటే వెయిటింగ్ లిస్ట్ 100 ఉన్నా సరే ఈ కెపాసిటీ పెరగడం వల్ల కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ పెరుగుతుంది. నాలుగవది, సేఫ్టీ, స్పీడ్. మన దగ్గర 1000 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఇప్పటికీ 24 గంటలు పడుతుంది. ఎద్దుల బండి ప్రయాణంలో అనిపిస్తుంది కొన్నిసార్లు. ఈ పరిస్థితిని మార్చడానికి రాజస్థాన్లోని గుడాదానాలో భారత్ తన మొట్టమొదటి హైస్పీడ్ టెస్టింగ్ ట్రాక్ని నిర్మిస్తుంది. ఇక్కడ రైళ్లను గంటకు 220 కిలోమీటర్ల వేగంతో టెస్ట్ చేస్తారు. అసలు ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్? ఇన్నాళ్ళు మనం ఏదైనా కొత్త రైలు తయారు చేస్తే దాన్ని టెస్ట్ చేయడానికి విదేశాలకు వెళ్ళి వాళ్లను బ్రతిమాలుకోవాల్సి వచ్చేది. అయ్యా, మీ ట్రాక్ ఇవ్వండి, మా రైలు టెస్ట్ చేస్తామని అడగాలి. దానికి కోట్లు ఖర్చు అయ్యేది, టైం వేస్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. మన దగ్గరే 64 కిలోమీటర్ల సొంత ట్రాక్ ఉంది. ఇది మన రైల్వేస్ భవిష్యత్తుకి ఒక వెన్నుముక లాంటిది. ఇలాంటి ట్రాక్లు ఇప్పటి వరకు యూరప్, చైనాల్లో మాత్రమే ఉండేవి. ఇప్పుడు భారత్ కూడా ఆ ఎలైట్ క్లబ్లోకి చేరిపోయింది. ఇకపై మనం తయారు చేసే బుల్లెట్ రైల్ పార్ట్స్ అయినా, వందే భారత్ అయినా ఇక్కడే టెస్ట్ చేసి ప్రపంచానికి మేము ఎవ్వరికీ తక్కువ కాదు అని నిరూపించవచ్చు. అంతేకాదు, మన రైళ్లలో కవచ్ అనే సేఫ్టీ సిస్టమ్ని కూడా ఫాస్ట్గా ఇన్స్టాల్ చేస్తున్నారు. ఒకే ట్రాక్ మీద 2 రైళ్లు ఎదురెదురుగా వచ్చినా ఈ సిస్టమ్ వల్ల ఆటోమేటిక్గా బ్రేక్ పడిపోతుంది. అంటే యాక్సిడెంట్లు జరగవన్నమాట. ఇక ఐదవది, స్టేషన్లో రూపురేఖలు. ఒకప్పుడు రైల్వే స్టేషన్ అంటే పాన్ మరకలు, చెత్త, కంపు కొట్టే వాసన గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు అమృత్ భారత్ స్టేషన్ ప్రాజెక్ట్ కింద రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల రేంజ్లో మార్చేస్తున్నారు. రైలు కోసం వెయిట్ చేయడం కూడా ఒక ప్లెజర్లా మారబోతుంది. ఇప్పటికే 160 స్టేషన్ల పనులు మొదలయ్యాయి. 2026 చివరి నాటికి 400 నుంచి 500 స్టేషన్లు కొత్త లుక్లోకి వచ్చేస్తాయి. స్టేషన్ అంటే కేవలం రైలు ఎక్కే చోటు మాత్రమే కాదు, అక్కడ రూఫ్ ప్లాజాలు ఉంటాయి. అంటే ట్రాక్స్ పైన పెద్ద రూఫ్ వేసి అక్కడ షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్ట్లు, పిల్లలు ఆడుకోవడానికి ప్లే జోన్లు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. మీరు రైలు ఎక్కడానికి 1 గంట ముందే వెళ్ళి అక్కడ షాపింగ్ చేసి హాయిగా కాఫీ తాగుతూ రైలు ఎక్కొచ్చు. లోకల్ బిజినెస్లకు కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. వోకల్ ఫర్ లోకల్ అనే కాన్సెప్ట్తో అక్కడ ఆ ప్రాంతపు స్పెషల్ వస్తువులను అమ్ముతారు. సిటీ సెంటర్ లాగా ఈ స్టేషన్లు మారిపోతాయి. దీనికోసం ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెడుతుంది. ఏదో టెంపరీ పని కాకుండా రాబోయే 50 ఏళ్లకు సరిపోయేలా స్ట్రాంగ్గా కడుతున్నారు. మొత్తానికి చెప్పాలంటే 2026 అనేది మన రైల్వేలకి కేవలం 1 సంవత్సరం మాత్రమే కాదు, ఒక కొత్త శకానికి ఆరంభం. ఏనుగుల నిదానంగా కదిలే మన రైల్వే వ్యవస్థ ఇప్పుడు చిరుతపులి వేగంతో పరిగెత్తడానికి రెడీ అవుతుంది. బుల్లెట్ రైలు పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఒకప్పుడు మనం టెక్నాలజీ కోసం వేరే దేశాల వైపు చూసేవాళ్ళం. ఇప్పుడు మన వందే భారత్ రైళ్లను ఆఫ్రికా, సౌత్ అమెరికా దేశాలు కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. సీన్ రివర్స్ అయింది గురు. ఇది చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంది కూడా. ఇలాంటి న్యూ భారత్ వేగాన్ని, బిహేవియర్ని ఎవరూ ఆపలేరు. మన దేశం ఇలా డెవలప్ అవుతూ ఉంటే ఒక భారతీయుడిగా మన గుండె గర్వంతో ఉప్పొంగక మానదు. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారుతుంది, మన మైండ్ సెట్ మారుతుంది. ఈ డెవలప్మెంట్ చూసి మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ దేశం గురించి, ఈ మార్పుల గురించి నలుగురికి తెలియాలంటే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.
కామెంట్స్లో జై హింద్ జై భారత్ అని రాయడం మర్చిపోకండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.